ఐదవ నామము రవి. విరచిత అంది కదా, విరాలో రవి. రవి అంటే సూర్యుడు, విరచితలో రవి. అక్షరాలు అటు ఇటు తిప్పితే రవి. ఈ రవి అంటే ఏమిటి? రవి అంటే ఆకాశ మండలంలో సూర్య భగవానుడు ప్రత్యక్ష గాయత్రి అని. అందుకే గాయత్రి ఉపాసన చేసేవాళ్ళు ఆదిత్య, అమ్మవారిని చూడాలి అనుకుంటే ఆదిత్యుణ్ణి, భాస్కరుణ్ణి కళ్ళతో. నువ్వు దేవుణ్ణి చూడాలి అంటే ఆదిత్యుని చూస్తే భగవంతుని చూసినట్టే నాయన. ఆమె ఆ రూపంలో ఉంది అని, రవి రూపంలో ఉంది, భాస్కరుడి రూపంలో ఎలా ఉందో ఇప్పుడు నేను చెప్తాను. ఆయన ఒకటే లైన్లో చెప్పాడు. అది చదివిన తర్వాత నేను చెప్తాను. మీకు తెలియాలి కదా విషయం. రవి అంటే ఆకాశ మండలంలో సూర్య భగవానుడు ప్రత్యక్ష గాయత్రి, మనలో ప్రాణసూర్యుడు. మనలో మళ్ళీ ఆయన ప్రాణసూర్యుడిగా ఉన్నాడు. అంటే అమ్మవారు అలా ఉంది అని. దీని గురించి చెప్పండి స్వామి. గురువుగారు ఇంతవరకు చెప్పాడు, ప్రాణసూర్యుడు అన్నాడు, ప్రత్యక్ష సూర్య భగవానుడు ఏమో గాయత్రి అన్నారు. ఏంటి సమన్వయం? ఇప్పుడు అమ్మవారు ఓం భూ ఓం భువ ఓం శువ అవునా, ఆదిత్యలోకం, పశులోకం, రుద్రలోకం, ఆదిత్యలోకం పైన ఈ సూర్యుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు ప్రాణాన్ని, విశ్వ ప్రాణాన్ని? అమ్మవారి బిందువు నుంచి తెచ్చుకుంటున్నాడు. అవునా? అది ప్రచండ సూర్యుడు. అమ్మవారు ప్రచండం కదా, ప్రచండ భైరవి. ఆ ప్రచండ భైరవికి పుట్టినవాడే నువ్వు చూస్తున్న సూర్యుడు. అది ముద్ద కట్టింది అక్కడ, ఆమె కిరణం అక్కడ ముద్ద కట్టింది. ఇటువంటి సూర్యుడు ఇంకా చాలా మంది ఉన్నారు సృష్టిలో. ఒకే చంద్రుడు కాదు, కొన్ని కోటాను లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు చంద్రుడు. నీకు తెలిసిన గ్రహాలు 9. అంతేనా సృష్టి? అంత కాదు. సో ఈ సూర్యుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు? అమ్మవారి కాంతి ముద్ద అయింది అక్కడ. అంటే అమ్మవారు అక్కడ ఒక చిన్న అణువుగా సూర్యుడిగా అక్కడ ముద్ద కట్టింది. అది ఏమిటి? అన్నిటినీ. సూర్యుడు లేకుండా మనం అందరం ఎలా ఉంటాం? మరి సూర్యుడే ప్రాణం కదా, అవునా? ఆత్మ. ఆయన ఏమయ్యాడు? ప్రత్యక్ష దైవం అయ్యాడు. అమ్మవారు మన కోసం ఒక మెట్టు దిగి సూర్యుడిగా ఉంది అని మనం ఇక్కడ భూమి మీద నుంచి ఆయనకి దండం చూస్తున్నాం, దండం పెడుతున్నాం. మరి ఆయన ఏమయ్యాడు? ప్రత్యక్ష భగవానుడు అయ్యాడు. మరి ఆయన ఎవరు? ప్రాణము. ఆయన ఉంటే మనం ఉంటాం, అవునా? ఆయన ఉంటే మనం ఉంటాం. ఆత్మ ఉంటుంది, కిరణం ఉంటుంది. కిరణం లేకపోతే సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? కిరణం లేకపోతే సృష్టి ఎక్కడ ఉంది? సూర్య కిరణాలకి భూమికి తగిలితేనే కదా మనకి అన్నపానాదులు అన్నీ వస్తున్నాయి, మనం శ్వాస తీస్తున్నాం కదా. సో ఇదంతా ఏమిటి? రవి. ఆ తల్లి రవి అంటే ఏమిటి? ప్రత్యక్ష గాయత్రి మనలో. ఏమిటి ఆ తల్లి? ప్రాణసూర్యుడు. నీ ప్రాణాన్ని అమ్మవారు ఎక్కడ బిందువు, ఎక్కడ నీ ప్రాణం? త్రికోణంలో ఉన్న బిందువు, బిందువు నుంచి వచ్చిన సూర్యుడు, సూర్యుడి నుంచి వచ్చిన నీ ఆత్మ. ఎవరి కోసం? అరుణాం కరుణాతరంగిత, ఎక్కడో ఆదిత్య లోకాలు, ఓంబో 7 లోకాలు దాటిన తర్వాత, అవ్యక్తాకాశాల్లో మహదాకాశాలు దాటిన తర్వాత, బిందువులో ఉన్న త్రికోణంలో ఉన్న అమ్మవారు అక్కడి నుంచి నీ వరకు నీతో మాట్లాడుతుంది. నీవన్నీ మొర ఆలకిస్తుంది అంటే ఏ సెల్ ద్వారా నువ్వు? ఇది పరిధిలో లేనివి. నీకు అంటుందిగా సెల్లో ప్రస్తుతం ఈ నెంబరు పరిధిలో లేదు అంటుంది. కానీ మనందరం అమ్మవారి దృష్టి పరిధిలో ఉన్నాం. ఏ టెక్నాలజీ ద్వారా అమ్మవారు నీతో మాట్లాడుతుందా? నీ యొక్క ప్రేయర్ వింటుంది. చెప్పు. ఇక్కడ మాట్లాడావు దోమలగూడలో, ఎక్కడ అమ్మవారు ఉంది? అంటే తానే సర్వము నిండి ఉన్నది కాబట్టి తనకు ఏ చీమ చిటుక్కుమన్నా ఆమెకు తెలుసు. అర్థమైందా? అది ఆమె గొప్పతనము అని చెప్తున్నాడు. రవి అంటే అది మొత్తము నిండి ఉన్నదే రవి. అర్థమైందా? వా అంటే అగ్ని, వా అంటే పృథ్వీ, మూలాధారం. ఓం భూ ఈ 14 లోకాలు కూడా తానే నిండి ఉన్నది అని రవి అంటే అది. వా అంటే ఆమె చిదగ్ని స్వరూపం, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఆమె చిదగ్ని, ఆమె వరకు
పరిమితం కాదు నాయన, అపరిమితం. మొత్తము నిండి ఉన్నది. రా సూర్యుడు కూడా మొత్తం నిండి ఉంటాడుగా. ఉదయిస్తే మనందరికీ మీ ఇంట్లోనే సూర్యుడు ఉంటాడు, మా ఇంట్లోనే సూర్యుడు ఉంటాడు. అని రా అగ్ని క్యాంప్ ఫైర్ చేస్తాం, టార్చ్ వేస్తాం. ఎంతవరకు వేసావో అంతవరకే రవి. ఈ రవి అలా కాదు, మొత్తము వెలుగు. రా అంటే చితగ్ని, వా అంటే ఎంతవరకు? పృథ్వీ వరకు. ఓం భూ ఓం భూ ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడి దాకా రవి అంటే అది. అలా కూడా అర్థం చేసుకోండి అని చెప్తాను. ఇది నా సౌలభ్యం కోసం నేను ఇచ్చిన నిర్వచనం. ఇది ఎక్కడా కూడా లేదు నాయన. మీకు అర్థం కావటం కోసం రా అంటే అది, వా అంటే ఇది అని. అంటే నీకు నీ ఆత్మకి అమ్మవారి పరమాత్మ అమ్మవారికిను ఉన్న సంబంధం, ఎవరు ఎవరిని చూస్తున్నారో అనేది తెలుసుకోవటం కోసం ఈ రవి. అవునా? అందుకే నీ తల ఎప్పుడూ కూడా ఆకాశ దృష్టి వైపు ఉండాలి, భూమి వైపు ఉండకూడదు, మాయ వైపు ఉండకూడదు అని. అందుకే పైన అందుకే ఆకాశ దృష్టి ఉంటే మీ మనసు కూడా ఆకాశం అంత అవుతుంది. కుటుంబరా ప్రజ్ఞలు అన్ని నిండుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా. లేదా ఇక్కడ ఉన్న అనుభవాలే నిన్ను కర్మల్లో పెడతాయి, మాయలో పెడతాయి. అందుకే తల ఎప్పుడు అందుకే దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు పైన చూస్తాం అందరూ. అవునా? అలవాటు ఉందిగా అందరికీ. ఎందుకు చూస్తాం అనే దానికి ఇప్పుడు చెప్పారు రవి అనే దానికి. ఎవడైనా కూడా నువ్వు పాస్ అయ్యావు అంటే దేవుడు ఆకాశం వైపు చూసి దండం పెడతాం. అవునా? యాక్సిడెంట్ అయి బయటపడ్డావు అనుకో, పైన చూసి దండం పెడతావు, బతుకు బట్టలు కట్టారు, ఆనందం చచ్చారు నేను. అవునా? రవి అంటే అది నాన్న. తెలుసుకోండి నాన్న, ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. ఎవర్ విష్ మై లెక్చర్. నేను ఎవరికి బోర్ కొట్టను. నేను చెప్పిన విషయాలని సానుభూతి పరంగా వచ్చేవి. ఒక్కసారి అమృతం తాగుతారు, ఒకేసారి వస్తుంది ఆనందం, ప్రతిరోజు రాదు. దుఃఖం వద్దన్నా వస్తుంది, అదృష్టం ఒకేసారి. నేను మనందరం కలయిక, మనందరం ఇవి చెప్పుకోవటం, ఇది ఎన్నో జన్మల నుంచి ఎదురు చూసిన సందర్భం. చాలా గుర్తుకోక మళ్ళీ ఎక్కడ కలుస్తామో, ఎప్పుడు కలుస్తామో ఎవరికి తెలియదు. అమ్మవారు కలుపుతుందో తెలియదు, కలిపేస్తుందో తెలియదు కాలగర్భంలో. సో ఇదంతా అమ్మ కరుణ అనుకుని ఈ రోజే కాదు ప్రతిరోజు మీ నామాలన్నీ కూడా నాకు ఈ జన్మలో రాసి పెట్టింది. అవునా? అది కూడా ఆనందఘన విరచిత అంతర్గత రహస్యాలు. దాన్ని లౌకికంగా అందరికీ సామాన్యులకు కూడా అర్థమయ్యే చెప్పే అవకాశం, అదృష్టాన్ని ఆ తల్లి దయతో నాకు ఇస్తుంది. అందుకే నేను చెప్పగలుగుతున్నాను. లేదు అంటే నేను కూడా అచేతుణ్ణి, అసమర్థుణ్ణి. ఆవిడే సమర్థ సద్గురువు, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అంటే మరి అదే. మరి ఆమె సమర్థత, వారి యొక్క కృప ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతున్నాం. గురు కృప లేకుండా ఏమీ చేయగలరు. అర్థమైంది? అన్నం కూడా నోట్లోకి వెళ్ళదు. ఆ అన్నం మెతుకు మీద కూడా రాస్తాడు, నా శిష్యుడు తినాలి, అమ్మవారు రాస్తుంది, ఈ అన్నం పెట్టి వీడి నోట్లోకి వెళ్ళాలి. మరి పక్కింటి వాళ్ళలో వెళ్ళొచ్చు కదా. అవునా? ఇప్పుడు 6వ నామము అంబా. మంత్రిని అంబా. మంత్రిని అంటే చెప్పేశాను. అంబా అంటే ఏదో చూద్దాం. అంబా అంటే అమ్మ. మన అమ్మ ఎలా ఉంటుందో తెలుసుకోండి. మనకి జన్మనిచ్చిన అమ్మ ఒకటే. ఒక వీళ్ళైతే సృష్టికి విరచిత, సృష్టికి అంబ ఎవరు? అందరినీ కన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఎందుకు కన్నవాళ్ళు ఒకళ్ళు ఉంటే సృష్టిని కన్నవాళ్ళు ఎవరో ఉంటారు. అది అంబా. మనందరం పశువులం. మన నోటి నుంచి ముందు వచ్చేది అంబా. మానవులు కూడా పశువులే, రెండుకాల జంతువు, అందుకని అంటారు. అమ్మా అంటాం దెబ్బ తగిలితే. అవునా? లేక దూడ కూడా అంబా అంటే అది కూడా అంబా అనుకుంటూ పోతుంది. మొదటి మాట వచ్చింది ఇదే. ఆనందం వచ్చిన అమ్మయ్య.
బాధ వచ్చినా అమ్మ అంట. అందుకే శ్రీమాత. అదే శ్రీమాత. అప్పుడు నీకు నారాయణ నీ గురువు గారు ఇచ్చిన ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అన్నీ రావుగా గుర్తుకి అమ్మ అనేదే వస్తుంది. మరి నీకు ఆ మంత్రాలన్నీ నువ్వు అంత గొప్పగా చెప్పావే, మరి అప్పుడు నీకు దెబ్బ తగిలినప్పుడు అవి చెప్పుకోవచ్చుగా. అమ్మా ఎందుకన్నావు? ఏమైంది నీ మంత్రం? శ్రీమాత అంటే అది. అందుకే అన్ని నామాల్లో కూడా సర్వోత్కృష్టమైన అకుటాయమయమైనది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అదే అంబ. సృష్టికే అంబ. నీ వరకే అంబ కాదు, సర్వ సృష్టికి హరిహర బ్రహ్మాది దేవతలకు కూడా అంబ. శివుడికి కూడా అంబే. అవునా? తల్లిగా అన్నం పెట్టిందిగా అన్నపూర్ణ. అవునా? కాశీ విశ్వేశ్వరుడికి పెట్టింది. అన్నం పెట్టే వాళ్ళందరూ అమ్మ స్వరూపాలు. అందుకే అన్నదానం చేస్తారు. అంటే ఈ లక్షణం ఈ అంబ నుంచి వచ్చిందని వాడికి 10 మంది తింటే ఆనందించేవాడే లక్షణం ఉంటుంది. నా వరకు నేను తినాలి అనేది అందరికీ పెట్టాలనేది అంబ. ఇవన్నీ లక్షణాలు, ఇవన్నీ అమ్మ నుంచి వచ్చినవి. అంటే వాడిలో ఆ గుణములు ఏమైనాయి? ఆ గుణములన్నీ కూడా ప్రచోదమయ్యాయి. లేదు అంటే నీకు ఉన్నా నిన్ను చేయనివ్వదు. అర్థమైందా అమ్మా? నీకు పెట్టాలని ఉంటుంది కానీ నువ్వు పెట్టలేవు. మాయ వస్తుంది. అంటే అక్కడ ఉద్బోధనం కాలేదు. కర్ణుడిలా నువ్వు ఇచ్చేయలేకపోతున్నావు. కానీ గుణం ఉంది. అది ఇంకా జాగృతంలో లేదు. నేను అనుకున్నానండి అన్నదానం చేద్దామని. ఈ లోపల వాళ్ళు వచ్చి చేసేసారు. అందుకే మానుకున్నాను. నీవేమిటి ఈ గుణములు నిద్రావస్థలో ఉన్నాయి. వాడిలో జాగృతంలో ఉన్నాయి. అదే మాట చెప్తున్నాడు. అంబ అంటే అది. అందుకే ఇవ్వటంలో ఏంటంటే ఆ లక్షణం ఉండాలి నీకు. యోగము చెయ్యాలి, ధ్యానము చెయ్యాలి అన్నప్పుడు అమ్మ మీద నీకు అటువంటిది ఉండాలి. అమ్మ కోసం కాదు ధ్యానం చేస్తున్నాను, నా కోసం నన్ను నేను ఉద్ధరించుకోవటం. అమ్మ కరుణకు మాయ నుంచి నేను ఈ మాయా సంఖ్యలు తెంపుకొని ఏకానైకేతి అమ్మ దగ్గరికి ప్రస్థానం. అదే అంబ. అదేంటా అంబ అంటే అన్నిటినీ తల్లి. మాతృకావర్ణములకు నాద స్వరూపిణిగా ఆమె తల్లియే. ఇక చూడండి ఆమె ఎక్కడెక్కడ తల్లి అవుతుందో. మాతృకావర్ణంలో నాద రూపంలో ఉంటుంది. ఓం వెనక అని ముందుకు వస్తే అక్షరం అవుతాం. ఓ అని విన్నానండి అని అక్షరంగా వస్తుంది. నాదము అక్షరం అవుతోంది. అంటే ఈ యొక్క సాహిత్యం అంతా కూడా ఇన్ని భాషలు, ఇన్ని ఊహలన్నీ కూడా నాదములే. నీ ఆలోచనలన్నిటికీ అక్షరాకృతి వస్తేనే నువ్వు ఇది అని అనగలుగుతారు పక్కవాడు. లేదు అంటే నీ ఊహలో ఆలోచనలు నీలోనే ఉండిపోతాయి. దానికి అక్షరం ఇవ్వటం, భాష ఇవ్వటం. ఒక్కొక్కసారి ఆ భాష కూడా నీకు తక్కువైనప్పుడు నువ్వు నీకు తెలియకుండా నీ కంటి నుంచి ఇంకో భాష, కంటి నుంచి నీకు బాధ వేసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. దుఃఖం వచ్చినప్పుడు భాష వస్తుందా? రాదు. కన్నీళ్ళు వస్తాయి. అది కూడా ఒక భాష అని. తల్లి ప్రేమ బిడ్డకి దెబ్బ తగిలినప్పుడు విలవిల్లాడిపోతుంది. దానికి భాష లేదు. ఇదంతా కూడా అటువంటి దీని వెనక ఉన్న నాదస్వరూపిణి ఆవిడ. మాతృకా వర్ణమునకు నాద స్వరూపిణిగాను ఆమె తల్లియే. బిందు స్వరూపిణిగా ఆమె తల్లియే. అంబాగా బిందువు అంటే విశ్వయోని. ఆ యోని మార్గం నుంచే సర్వ సృష్టి వచ్చింది. బ్రహ్మ విష్ణువుని కూడా కన్నది. సో అది బిందువు కూడా ఏమిటి? అంబా. కళాస్వరూపిణిగాను ఆమె తల్లియే. అన్ని కళలు ఆవిడివే. అవునా? చిత్కళ నుంచి 16 కళలు ఉన్నాయి కదా అమ్మవారికి. షోడశి కళలు.
ఏకాదశి, ద్వాదశి మీరు అంటున్నారు చంద్రుడికి కళలు. చంద్రకళ విద్య గురించి చెప్తున్నారు. ఆమె తలుచుకుంటే ఏకగా ఉండొచ్చు. ఏకాదశిగా ఉంటుంది. లేదా కళలు చూపిస్తుంది. సృష్టిని చూపిస్తుంది. అవే కళ చిత్కళ ఏకగా ఉన్నప్పుడు చిత్కళగా ఉంటుంది. ఒకసారి సృష్టి చేద్దాం అనుకున్నప్పుడు 16తో చూపించేస్తుంది. అన్ని కళలు. షోడశి మళ్ళీ ఇవన్నీ ఆవిడలోనే మళ్ళీ. అదనమాట చెప్తున్నారు. ఆమె కళ. సో, బిందు స్వరూపిణిగా పరాబిందువు. నువ్వు ఎన్ని బిందువుల గురించి నువ్వు ఈ యొక్క ఎన్ని బిందువుల గురించైనా చెప్పు. ఈ దేవుడు అని చెప్పినప్పుడు అదొక బిందువు అన్నావు అనుకో, ఆకాశంలో ఎంతమంది ఎన్ని తారలు చూపిస్తున్నా, ఎంతమంది నామరూపాలతో కూడుకున్న దేవతల్ని చూపించినా, వాడు సరస్వతిని వాడు ఆరాధిస్తాడు, వీడు దుర్గని ఆరాధిస్తాడు. అలా ఇవన్నీ తారలుగా ఆమె ఎప్పుడు చంద్రుడే. అర్థమైందా? ఆ తల్లియే. బిందు స్వరూపిణిగా ఆమె పరాబిందువు. ఈ బిందువులన్నిటికీ కూడా ఆమె పరాబిందువు. నా నుంచి వచ్చాడురా విష్ణువు ఊరికే అలా అంటుంది. నేను వైష్ణవి అంటుంది. ఓం నమో భగవతి అన్నా కూడా భగవతి. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నా కూడా అక్కడ భగవతి కూడా ఉంది. నేనే అది నేనుంటేనే అది ఉంది. విష్ణు ఉన్నాడు. ఆమె శక్తి కదమ్మా. అది కూడా శక్తి కదా. మనకే కాదు, శక్తితో మనకి. ఆమె దేవతలకు కూడా శక్తి. విష్ణుకి మరి దీన్ని ఏమంటారు? విష్ణువుకి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? అమ్మా ఏం చేయాలి, వీళ్ళకి ఎలా పోషించాలని. నాకు ఉద్యోగం ఇచ్చావు కరెక్టే, ఏం చేయాలి? ఇలా చెయ్యి, ఆ శక్తి నీకు ఇస్తున్నాను. బ్రహ్మకి ఇదంతా పడేసింది, అందరినీ సృష్టించని. నేను ఎలా చేస్తానమ్మా? నాకంటూ ఏ ఏ రూపాలు ఎవరిని ఎలా నేను బొమ్మలు ఎలా చేయాలి? ఆ కళ ఇవ్వు. బ్రహ్మ కళ ఆ కళ ఇస్తుంది చెట్కళ నుంచి. నా కళతో నువ్వు సృష్టి చెయ్యి అని. రామకృష్ణను సృష్టించు, వాళ్ళని సృష్టించు, వీళ్ళని సృష్టించాను. వాళ్ళ రూపాలు ఇలా ఉండాలి, ఇలా నాలెడ్జ్. అదే బ్రహ్మ జ్ఞానం. లేదా ఒట్టి బ్రహ్మగా కూర్చుంటారు జడ పదార్థంలా. ముగ్గురు కూర్చున్నారు, కంచాలు పెట్టుకుని కూర్చున్నారు. అన్నం వేస్తే తింటాం. అర్థమైందా? ఎలా చెప్తే అర్థం అవుతుంది. ఆవిడ వెయ్యాలి, అన్నం వేస్తే తింటారు అవకోసం బట్టి. ఇంక మేము మొదలు పెడతామమ్మా, మాకు జ్ఞానం వచ్చేసింది, అన్నీ ఇచ్చేశారు, ఇంక మేము తయారు చేసాం. అందుకే ఆమె ఏమిటి? ఆ తల్లి బిందు స్వరూపిణిగా పరాబిందువు. అలానే అది మాతృకే, అందరికీ మాతృకే. దానినే పరామాతృక అంటారు. అందుకే అమ్మలగన్న అమ్మ ముగురమ్మలకు మూలకుటమ్మ అనే శ్లోకం వచ్చింది. అమ్మలగన్న అమ్మ అంటే లక్ష్మీ అమ్మవారు వీళ్ళందరినీ కూడా పుట్టించిన తల్లి పరాబిందువు అని. దాన్నే పరామాతృగా అంటారు. నాదముగా అది పరానాదము. నువ్వు ఏ నాదముల్లో నువ్వు మాట్లాడినా కూడా పశ్చంతి మధ్యమ వైఖరుల్లో అన్ని నాదములకి, సర్వనాదములకి ఆమె పరానాదము. అందులో నుంచే శ్రీం అవి వస్తాయి. పరా వాళ్ళు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది నా నాదం. అదే నాద స్వరూపిణి కాబట్టి అమ్మవారి ఆశీర్వచనం ఉంది కాబట్టి మనం అక్షరాల్లో ఇవి చెప్పుకుంటున్నాం. లేదు అంటే చెప్పనివ్వదు, అక్షరం తీసేస్తుంది, నాదంగా ఉండిపోతాను నేను. అర్థమైందా? అదే అమ్మ కరుణ అంటే. నువ్వు మాట్లాడుతున్నావు అంటే అమ్మ కరుణ ఉంది అని చెప్పగలుగుతున్నావు. నాదం అక్షరమైంది కదా. అదే బ్రహ్మకి ఎలా చెప్పిందో మనకి అలా చెప్పిస్తుంది. అంటే ఎవరైనా ప్రవచనాకారులు ఎవరైనా కూడా మంచి విషయాలు చెప్పే వాళ్ళందరూ కూడా వారి మాట అమ్మ మాటగా ఉంటుంది అని. కళగా ఆమె సాదాక్ష కళ. సాదాక్ష కళ అంటే సదా ఒకే కళలో ఉండేది.
ఆ సాదాక్ష కళ నుంచే శక్తి. ఆ సాదాక్ష కళ చంద్రుడు ఏంటి 16వది సాదాక్ష కళ, శివశక్తి ఇద్దరు కలవటమే సాదాక్ష కళ. ఈ పంచదశలన్నీ షోడశి అవటమే సాదాక్ష కళ. ఏమైందా? ఏకాదశి పౌర్ణమి కావటం అని దాన్నే ఆమె సో ఈమె పరానాదముగా ఈంకార స్వరూపి. ఆమె పరానాదముగా అని ఆ రూపంలో ఉంటుంది. అది కూడా నాదమాతృకి నుంచి శ్రీ బిందువుగా వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఆకాశాలు సృష్టి చేసి హ్రీం హ్రీంకారాసన గద్భితానలసితామని అక్కడ వచ్చి అదే నాద బిందు కళగా వచ్చింది. నాదము బిందువైంది త్రికోణంలో, అక్కడి నుంచి కళగా హ్రీం హ్రీంకారాసన గర్భితానలసిక, అదే శ్రీ సూక్తము పురుష సూక్తాలు. అక్కడి నుంచి సృష్టికి కావలసిన సరంజామా అంతా కూడా తన దగ్గర పెట్టుకుని ఉన్నది. అక్కడి నుంచి ఓం అని సృష్టి చేసింది అని, నిన్ను నన్ను చేసింది అని. అంతేగా మనకి మూలాలు ఉన్నాయిగా. ఎక్కడి నుంచి వచ్చాము? భూమి నుంచి చెట్టు మొలిచినట్టు మొలిచామా? మొలవలేదుగా. ఎవరో చేస్తే కింద పడ్డాం. అదే ఈ 5 ఆకాశాలు. ఓం భూ ఓం భువ ఓం శివ ఓం మహా. మీ భాషలో శ్రీచక్ర భాషలో చెప్పాలి అంటే భూతాకాశం, తన్మాత్ర ఆకాశం, అహంకార ఆకాశం, ఈ ఆకాశాలన్నీ మళ్ళీ అవ్యక్త ఆకాశము, మళ్ళీ అక్కడి నుంచి అమ్మవారి పరాకాశం బిందు. ఆ బిందువు అక్కడ సంకల్పం చేస్తే ఇక్కడ నువ్వు పుట్టావు. ఇన్ని ఆకాశాలు ఇవే లక్షణాలుగా నీలో ఉన్నాయి. ఇదే కాస్మోజెనెటిక్స్ అంటారు. తల్లిదండ్రుల నుంచి తెచ్చుకునేవి కావు జెనెటిక్స్ అంటే. ఇదే కాస్మోజెనెటిక్స్. అందులో ఉన్నవి ఏమి మూలములు, పోలికలు. మీ భాషలో చెప్తాను. ఆత్మ అక్కడ ఎలా ఉందో నీలో కూడా అలానే ఉంది. అదే కాస్మోజెనెటిక్స్. అమ్మా ఇక్కడికి వచ్చి భ్రమలో పడింది. భ్రమలో పడ్డాడు, మాయలో పడ్డాడు జీవాత్మ అని చెప్తున్నాడు. అంత దాశగా చెప్తుంది. మరి అమ్మవారు ఏమిటి? లోపల ఈమ్గానే వచ్చింది, ఈమ్గానే నీలో ఉంది. కానీ భ్రమలో పడి శ్రీమై హ్రీమై ఓం అయింది. మళ్ళీ ఓం నుంచి హ్రీమై శ్రీమై ఈమ్లోకి వెళ్ళిపోవాలి పరానాదం. అదే నీ నిర్వికల్ప సమాధి అని చెప్తున్నాడు. మాయం తొలగిస్తే నువ్వే బ్రహ్మ. అదే తెలుసుకోరా పిచ్చివాడా ఈ నామం ద్వారా. ఈ రీతిగా ఆమె సర్వమాతృక కాబట్టి మరి ఇన్నిటికి అన్నీ అమ్మవారే కదండి. అవును, ఇప్పుడు ఏమంటావు నువ్వు చెప్పు? అంబానే అంటానండి. అదే అమ్మవారు. అంబా అన్న పేరు చేత పిలువబడుతుంది. ఇది రహస్యం చాలా. సో మంత్రము కలది మంత్రిని. ప్రతి మంత్రము కూడా ఆమె మంత్రిని. ప్రతి మంత్రముకు ఆమె మంత్రిని. సర్వమంత్ర మాతృకయే మంత్రిని అంబా విరచిత. అంటే అన్ని మంత్రములు ఆమె విరచిత అంటే మాతృక. అదనమాట. నువ్వు ఏ మంత్రం చెప్పు, దాని మాతృక ఇది. ఈమె మంత్రిని అంబ అంటే అర్థం. విరచిత అంటే మంత్ర పురస్కరణ చేయటం, దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పటం. పురస్కరణ. నీ గురువుగారు ఒక మంత్రం ఇచ్చారు, అరే ఓం హ్రీం ఓం అనుకోరా అంటే ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం పురస్కరణ చేయ. దాని వలన అని అర్థం. విరచిత అంటే అదనమాట. మంత్రిని మంత్ర పురస్కరణ అంటే ఏంటంటే మంత్రము కలది మంత్రిని, సర్వ మంత్ర మాతృకయే మంత్రిని అంబ. ఈమె ఎవరు అంటే మంత్ర పురస్కరణ. ఏ మంత్రమైనా పురస్కరణ చేస్తేనే అక్కడికి చేరుకుంటావు. సో ఆ అన్ని మంత్రములకు ఆమె మంత్రిని అంబ. ఈ మంత్రం చేశాను, ఆ మంత్రం చేశానంటే టెన్షన్ పడకు. నువ్వు నా దగ్గరికే వస్తావు, నువ్వేం టెన్షన్ పడకు. అర్థమైందా? గురి చుట్టూ ప్రదక్షిణ చేసినా మళ్ళీ దేవుడి దగ్గరికే వస్తావని. అంతేగా? ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్.
అన్ని దారులు మన ఇంటికే నా దగ్గరికే వస్తారా వెధవ. నువ్వు ఆ మతం అయితే ఏంటి, ఈ కులం అయితే ఏంటి, ఆ గ్రామ దేవత ఏంటి, ఈ యొక్క కుల దైవం అంటే ఏంటి, అది కూడా నేనే నా ఫలం వచ్చేది ఒకటే. మామిడి చెట్టు వేసినప్పుడు అది నేనైనప్పుడు అన్ని ఈ మామిడికాయ వేరా, ఆ మామిడికాయ వేరా, చెట్టు అంతా మామిడికాయలే వస్తాయి. అవునా? అన్ని రకాల ఫలాలు రావుగా? వస్తాయా? రావు కదమ్మా. మా మతంలో మా మంత్రాలు వేరండి అన్నా కూడా మామిడికాయే వస్తుంది అక్కడ. కొమ్మ వేరు కావచ్చు కానీ వచ్చేది మామిడికాయే. అది మంత్రినియంభ అంటే పిచ్చోళ్ళారా, అది తెలుసుకోండి అండి. వి ప్లస్ సంఘ అంటే విషంగా. వి ప్లస్ సంఘ అంటే విషంగా. విషమ సంగమమే విషంగము. ఇది రహస్యం. బ్రహ్మ దాని వధ చేత ఇది తెలుసుకోవటం, ఇటువంటి మాయని తొలగించుకోవటం, వధ చేయటం. తొలగిపోవడం, వధ అంటే నరకటం అని కాదు, వధ అంటే తొలగించుకోవటం. వధ చేత బ్రహ్మ మార్గంలో పయనించగలగటం. లేదు అని ఇటువంటివి ఈ తల్లి, ఈ మంత్రిని అంబ అనే ఈ మంత్రము, ఈ అమ్మవారి యొక్క ఇప్పుడు నేను చెప్తున్న అంబ అనే మంత్రం, దీని వలన ఓం ఐం రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటే తన మాయని లీలా విన్యాసాన్ని ఆమె దానిని తగ్గిస్తుంది. నీలో తన దగ్గరికి మార్గం సుగమం చేస్తుంది. అదనమాట విషంగా. బ్రహ్మ మార్గంలో పయనించగలడం అది విషంగ వదతోషిత అంటే. నా బిడ్డకి అంతే కదా, తన బిడ్డకి మంచి మార్గం వేస్తుంది. వాళ్ళు మంచి గొప్ప సంకల్పంతో నన్ను చేరుకుంటున్నారు, నన్నే నమ్ముతున్నారు. అవునా? అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ వస్తున్నారు. గజేంద్ర మోక్షం లాంటిది. అంతవరకు నా శక్తితో యుద్ధం చేస్తున్నాను అనుకున్నవాడు ఆ అహం అనేది తొలగించుకొని విషంగ వదతోచిత. గజేంద్ర మోక్షం కూడా అదే కదా. 10 రోజులు నీ కోసం నేను ఇక్కడ ఇంత యుద్ధం చేస్తుంటే రాలేదు ఎందుకు అంటే, నీకు నీ యొక్క శక్తి మీద, నీ మాయాశక్తి మీద నమ్మకం ఉంది కాబట్టి, నన్ను పిలవలేదు కాబట్టి నేను రాలేదు. నీకు నీ నమ్మకం ఉంది, నీ నమ్మకం ఎప్పుడైతే సన్నగిల్లిందో అప్పుడు పిలిచావు అన్యదాసనం నాస్తని, అప్పుడు వస్తాను. నీ అహం కూడా తొలగాలి. విషంగవద దోషిత. అర్థమైందా? సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అందరికీ. కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ ఉండకూడదు. అర్థమైందా? దేవుడు లేకపోయినా బతికేస్తాను అన్నట్టు. అర్థమైందా? అది చెప్తున్నాడు ఇక్కడ. విషంగవద దోషిత అంటే గజేంద్ర మోక్షానికి దగ్గరగా ఉందని అది చెప్పాను. అసలు ఆ పురాణాలన్నీ చెప్పండి స్వామి అంటే మనతో కాదుగా. ఎన్ని జన్మలు ఎత్తితే నేను అవన్నీ చెప్పాలి? అది ఇంకా నా వరకే. అది మీకు ఏది కావాలో అది ఇస్తున్నాను కదా. పాలలో వెన్న కావాలి, వెన్న ఇస్తున్నాను. ఇంకా పాల గురించి మీకెందుకు? అవునా? ఆవు పాల, గేదె పాల ఇవన్నీ ఎందుకే? సో అనగా మంత్రయోగము చేత కలిగే ఆనందము. దాని వలన ఏమొచ్చింది? ఆనందం వచ్చింది, సచితానందం వచ్చింది. అమ్మవారి మంత్రిని ఇక్కడ అనగా మంత్రయోగము చేత కలిగే ఆనందము. అలానే అమ్మవారి మంత్రిని రాజా శ్యామలాదేవి సర్వ కళా శాస్త్ర విజ్ఞానమునకు అధిదేవత. సర్వ కళాశాస్త్రాలన్నిటికీ కూడా చెక్కల గురించి, అమ్మ గురించి తెలుసుకుంటే ఈ ప్రావీణ్యత అంతా నీకు అమ్మవారు ఇస్తుంది అని కదా. చంద్రకళా విద్య మరి మీ గురువు గారు ఇంత చెప్పారు అంటే ఇదంతా ఆయన అలా అమ్మవారు ఆయనకలా నాలుక మీద రాసిపడేసి ఆయన బీజం. అందుకే ఆయన ఇంత చెప్పగలిచారండి. రాజా శ్యామలాదేవి సర్వ కళా శాస్త్ర విజ్ఞానముకు ఆదిదేవత. ఆ దేవత ప్రసన్నమైంది కాబట్టి ఇంత లోకానికి ఆనందగన అమ్మవారి కృపతో, వారి గురు కృపతో ఇంత సంపద ఆయన ఇవ్వటం జరిగింది అని అలా అర్థం చేస్తున్నాం. సరే, ఈ విషయాలు మీకేం తెలుస్తుంది? వీణా శ్యామల, వేణు శ్యామల, లఘు శ్యామల, కథా శ్యామల ఇత్యాది మంత్రములు ఉన్నాయి అమ్మవారికి. నామాలు ఇవన్నీ అన్ని కూడా అంబయ్యే. సో శ్రీచక్రాంతర త్రికోణమే గేయ చక్ర రథము. చెప్పాను కదా గేయ చక్ర రథము అని. శ్రీచక్రాంతర త్రికోణము గేయ చక్రము. ఏమా? అది ఏ నాద చక్ర రథము, నాదము.
అది శ్రీం. కిందంతా రథము, శ్రీచక్రం అంతా రథము. ఆమె అక్కడ ఆశీనురాలై ఉందని. అంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అన్న నాలుగింటిలో కూడా బిందువు పరా అయితే, ఈ బిందువు పరా అయితే ఊర్ధ్వకోణము పశ్యంతి. త్రికోణంలో ఊర్ధ్వకోణం, త్రికోణంలో ఉంది కదా ఊర్ధ్వకోణం పైనది పశ్యంతి. కుడివైపు కోణము మధ్యమ, కుడివైపు. అలానే ఎడమ వైపు కోణము వైఖరి. అట్లా వచ్చింది అమ్మవారు, సృష్టి అలా చేసిందని చెప్తున్నారు. వైఖరిగా ఆమె మళ్ళీ కిందకు వస్తుంది, సృష్టి చేసుకుంటారు, ఆకాశాలు సృష్టి చేస్తున్నారు. ఈ రీతిగా శ్రీచక్రాంతర త్రికోణాన్ని నాద చక్రముగా భావించాలి. ఈ సర్వ సృష్టి అంతా కూడా స్థూలము తీసేస్తే నాదమే ఉంది కదా. మీ శరీరం లోపల ఏముంది? వ్యాక్యూమ్, ఏమీ లేదు, నాదమే ఉంది. వ్యాక్యూమ్, శరీరం ఏముంది? మా రక్త మాంసాలు, ఇది తీసేయండి, అంతా ఆమె నాద. సర్వం నాదమయం జగత్ అంటే అది శక్తిమయం జగత్. నాదమే శక్తి, శక్తే నాదం. శ్యామలయే త్రిపురా చక్రేశ్వరి. ఈ శ్యామల అనేది ఆమె మొత్తం కలిపితే త్రిపురా చక్రేశ్వరి. అక్కడ ఒక దేవతగా ఆమె వచ్చి కూర్చుంటుంది. ఆమెలో నుంచే ఆమె త్రిపురా చక్రేశ్వరి. ఈ ఆంతర త్రికోణమునకు ఈమె ఈశ్వరి. కామేశ్వర, కామేశ్వరి రూప పరమాత్మ అంటే. కాబట్టి త్రిపురాదేవి అని కూడా రహస్యం. గాయత్రి అంటే అదిరా. మంత్రిణ్యంబ అంటే ఎవరు? త్రిపురాదేవి అని తెలుసుకున్నాయని. ఆ త్రికోణంలోని ఇంతమంది దేవతలు శ్యామల వీరందరూ ఉన్నారు కదా అంటే ఆమె ఏకము అనేకం అవుతున్నప్పుడు ఈ అమ్మవార్లు ఆమె నుంచే ఉద్భవించి ఆ రకంగా వాళ్ళంతా నిండి ఉన్నారు ఆమె చుట్టూ. ఆమె నుంచి వచ్చిన వాళ్ళు. అర్థమైందా? ఇక్కడికి ఈ నామం అయిపోయింది.